హాయ్ ఫ్రెండ్స్. అమ్మాయి మనసులో మాట. మళ్ళీ ఇప్పుడు కొత్తగా హాస్పిటల్లో చూపించుకుందామని అనుకున్నాం. మా వాళ్ళని ఎందుకు అంటున్నావు? వాళ్ళు చూపించాలని. నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను. మన ఇద్దరం కలిసి ఖర్చు పెట్టుకుందాం. ఆలోచించు. మీ అమ్మ నాన్నను నేనేమైనా బాధ పెట్టానా? నువ్వు కూడా మా అమ్మ నాన్న బాధ పెట్టకు. అడగడంలో ఎందుకు వారిని అడగడం? ఈ విషయం మర్చిపోయావు. చాలా అంటే చాలా, ప్రతి విషయంలో సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. కానీ నాకు మాత్రం ఈ విషయంలో కొంచెం కూడా ఇష్టం లేదు. ఇద్దరం ఆలోచించుకున్నాము, కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. హాస్పిటల్కు వెళ్దామని అనుకున్నాం. పిల్లలు లేని బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఏ స్త్రీ అయినా అమ్మ కావాలనే కోరుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకైనా అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. పరిపూర్ణ స్త్రీ కావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. అలాంటిది నాకు లేదా? నాకు అమ్మ కావాలని అనిపించదా? నీకంటే ఎక్కువ నాకే ఉంది. పిల్లలు కలడం లేదని అనడంలో నీ తప్పు నా తప్పు అని కాదు. ఎవరి తప్పో మనం హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. ఈ విషయంలో ఏ ఒక్కసారి ఎవరి లోపమున్నా నష్టపోయేది మన ఇద్దరమే అన్న విషయం దయచేసి మర్చిపోండి. నా మనసు కష్టపడకుండా, నాకు ఇష్టం లేకుండా ఏ మాట కూడా అనకండి. మీరు నన్ను పాపం అని ఒక్కసారన్నా బాధపడే కన్నా ఇద్దరిది అనుకుంటే బాగుంటుంది. దేవునికి తెలుసు ఎవరిలో ఏ లోపం ఉందో. హాస్పిటల్కి వెళ్ళి మనం పరీక్షలు చేసుకుందాం, ఆ మందులు వాడదాం, సంతానాన్ని పొందుకుందాం.